ఫైనల్లీ మనమైతే కొత్త బైక్ కొనడానికి డిసైడ్ అయ్యాం. షిన్చాన్ గాడు ఎప్పటి నుంచో కొత్త బైక్ తీసుకోదను అన్న నా బుర్ర తినేస్తున్నాడు. సో మన దగ్గర బైక్ ఉంది, కానీ ఈ బైక్ చాలా పాతదైపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు బైక్లా ఉంటుంది ఇదైతే. సో ఇది అంత స్పీడ్ కూడా ఉండదు, కంట్రోలింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో అప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా మనమైతే కొత్త బైక్ తీసుకోవాలని. సో మన దగ్గర అంత డబ్బులు సెట్ అవ్వక తీసుకోలేదు, కానీ ఇప్పుడైతే ఫైనల్లీ డబ్బులు అయితే మన దగ్గర కొంచెం బాగానే సమకూరాయి. సో ఇప్పుడు అందుకే డిసైడ్ అయ్యాను కొత్త బైక్ తీసుకోవడానికి. ఇప్పుడు ఎందుకు ధనువన్న కొత్త బైక్ తీసుకుంటున్నాడంటే, ఇప్పుడు సిమియోన్ మామ షోరూమ్ కి కొత్త బైక్ తీసుకొచ్చాడు. కొత్తగా బైక్ షోరూమ్ ఓపెన్ చేశాడు. అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బైక్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ధనువన్న మనమైతే మాత్రం చెప్తున్నాను, స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలి. స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సరే, అంత బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళాక మంచి బైక్ సెలెక్ట్ చేసుకుని తీసేసుకుందాం. వా ఫైనలీ వచ్చేసాం. నాకు తెలిసి ఇప్పుడు నాకు ఒక మంచి బైక్ కనబడబోతుంది. ధనువన్న రెడ్ కలర్ సూపర్ బైక్ తీసుకుందాం. ధనువన్న నీకు తెలుసు కదా నాకు రెడ్ అంటే చాలా ఇష్టమని. అవునవును, సరే నీకు ఏది ఇష్టమైతే అదే తీసుకుందాం. సో లోపల ఏ కలర్ ఉంటుందో మనకు తెలీదు. అన్ని డిఫరెంట్ బైక్స్ రచించాను. సో అందులో ఏ కలర్ బాగుంటే అది తీసుకుందాం. కలర్ కాదు, మనకి పర్ఫార్మెన్స్ మ్యాటర్. సో ఇగో రెడ్ కలర్ బైక్ అన్నా ఇక్కడే ఉంది, బట్ చూడడానికి అదైతే పాత బైక్ లా ఉంది. సో ఇక్కడ చాలా బైక్స్ అయితే తీసుకొచ్చాడు సిమియోన్ అయితే. ఇది చూడడానికి అయితే కొంచెం బాగుంది అనిపిస్తుంది. షిన్చాన్ నాకైతే బ్లాక్ కలర్ ఇష్టం అని నీకు తెలుసు కదా. రెడ్ కలర్లో అయితే ఏం లేదు, ఇగో ఇక గ్రీన్ కలర్లో అయితే ఒకటి ఉంది. సో అలానే ఆరెంజ్ కలర్. అరే ఏమన్నా ఉందా ఈ బైక్. సో ఈ బైక్ అయితే తర్వాత చూడొచ్చు. నాకైతే ఈ బైక్ నచ్చింది అన్నిటి మీద. ధనువన్న షాప్ చూడు, షాప్ మొత్తం కస్టమర్లు, అమ్మాయిలు కూడా కొనడానికి వచ్చారు. వామ్మో చప్రి అమ్మాయి అనుకుంటా. రేయ్ అలా అనకూడదురా షిన్చాన్, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా. సరే ఒక్కసారి ఆగు, ఇక్కడ ఇంకా మిగతా చాలా బైక్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ బైక్స్ అయితే నాకు నచ్చవు. ఇవి కూడా ఓల్డ్ మోడల్ బైక్స్ లా ఉంటాయి. నాకు నచ్చేది స్పోర్ట్స్ బైక్, షిన్చాన్ గడికి నచ్చేది స్పోర్ట్స్ బైక్. షిన్చాన్ నువ్వు అన్న రెడ్ కలర్ బైక్ అయితే లేదు. ఓ సిమియోన్ ఇక్కడే ఉన్నాడు, సిమియోన్తో మాట్లాడదాం. సిమియోన్ నీ షోరూమ్లన్నీ మంచి బైక్స్ తెచ్చినట్టుగా ఉన్నావు. ఒక్క నిమిషం ఆగుతావా? ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను డీలర్ తో, తర్వాత వచ్చి కలు, సరేనా? ఓకే సర్లే. సో ఓకే సిమియోన్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు అనుకుంటా. సో మనమైతే అంతలోపు ఇక్కడ బైక్స్ గురించి తెలుసుకుందాం. ఓ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు మేడం. ఇక్కడికి రెడ్ కలర్ సూపర్ బైక్స్ ఏమైనా వస్తాయా కొత్తగా స్టాక్ లోకి? ప్రెజెంట్ వచ్చేసరికి మా దగ్గర ఇదే స్టాక్ ఉందండి. ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే చెప్తాను. మళ్ళీ ఇంకో స్టాక్ రావడానికి ఒక నెల రోజులు పడుతుంది. చాలా టైం అయినా అవ్వచ్చు. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఏంటి నెల రోజులు ఆగాలా? ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి షిన్చాన్, తొందరగా ఏదో ఒక బైక్ సెలెక్ట్ చేసుకుందాం. అన్ని రోజులైతే ఆగడానికి నాకు అస్సలు ఓపిక లేదు. కొత్త బైక్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాట్లాడితే కార్లో వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది, కాబట్టి కొత్త బైక్ ఉండాల్సిందే. సో రెడ్ కలర్ బైక్ అయితే ఇక్కడ ఉంది, కానీ నాకు అది నచ్చలేదు. నాకు ఇక్కడ నచ్చిన బైక్స్లో ఈ బైక్ చాలా నచ్చింది, కానీ గ్రీన్ కలరు దాంతోపాటు ఏదో ఆ పేరు ఉండవు, నాకు అస్సలు నచ్చలేదు. రే షిన్చాన్ నా ఫేవరెట్ కలర్స్ రా, ఒకటి గ్రే కలర్, ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్. ఈ రెండు కలర్స్లో ఉన్న బైక్. ధనువన్న దీని వీల్స్ కూడా రెడ్ కలర్ స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. నాకు చూడగానే ఇది ఎందుకో నచ్చింది ధనువన్న. ఇదైతే దూసుకొని వెళ్ళిపోద్ది అనుకుంటా, అంత బాగుంది చూడడానికి. ఇది మనం తీసుకుందాం. సరే లైన్ లో నిలబడదా. ఆగండి మేడం, పేమెంట్ చేస్తున్నా. పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు నా బైక్ నేను తీసుకొని వెళ్ళిపోవచ్చా? తప్పకుండా సార్. ఓకే, ఇప్పుడైతే నేను తీసుకొని వెళ్తున్నా. నాకు అన్నిటికంటే ఈ బైకు చాలా నచ్చింది. సూపర్. నా పర్సనాలిటీకి ఇదే బాగా సెట్ అవుతుంది. ఈ బైక్ లాస్ ఏంజల్స్ సిటీలో ఒక్కరి దగ్గర కూడా లేదు, నా ఒక్కడి దగ్గర మాత్రమే ఉంటుంది. అద్భుతం. ఓహో సూపర్. హే ఎవర్రా మీరు? నా దారికి అడ్డంగా వచ్చారు. అడ్డు లేవండి, లేకపోతే గుద్ది పడేస్తా. ఓ అంకుల్, అది మేం సెలెక్ట్ చేసుకున్న బైక్. మా ధనువన్న నీకంటే ముందు సెలెక్ట్ చేసుకున్నాడు. లైన్ లో నిలబడడానికి టైం పట్టిందంతే. అవును భయ్యా, ముందే ఆ బైక్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. మేము తీసుకోవడానికి లైన్ లో నిలబడ్డాం, వెయిట్ చేస్తున్నాం. మా టైం ఇంకా రాలేదు, కాబట్టి నువ్వు ఎలా తీసుకెళ్తావు? మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఆ బండి అక్కడే పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళు. నేను మీకు దద్దమ్మలా కనబడుతున్నానా? ఉదయం అనగా వచ్చాను, ఇప్పటికి నా ఛాన్స్ వచ్చింది. ఆ బైక్ ఎవడన్నా కొంటాడా అని టెన్షన్ లో ఉన్నాను. నా బైక్ నేను తీసుకెళ్తున్నా. నీకంటే ముందు చూసా, నీకంటే ముందు నేనే చూసి నేనే తీసుకున్నా. ఎవడ్రా నువ్వోడు రావడానికి? అడ్డు లేస్తావా లేవా? చెప్తున్నాను, ఇంకొకసారి చెప్పను, తరువాత గుద్ది పడేస్తా. నువ్వు మాట వినే రకంలా లేవు, నాకు కనిపించట్లేదు. నాకే అడ్డొస్తావా? నీకంటే ముందు నేనొచ్చి ఇంతవరకు దద్దమని అనుకుంటున్నావా? పోరా. కష్టపడి ఈ బైక్ ని ఫైనల్లీ నా సొంతం చేసుకున్నా. పోయింది.
కష్టపడి సెలెక్ట్ చేసుకున్నాను ధనువన్న. ఆ బైక్ ని తీసుకెళ్లిపోయాడు. సర్లే, నువ్వు దేనికి బాధపడకు ధనువన్న. ఇక్కడ ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బైక్స్ లో ఇంకేదో తీసుకున్నాలే. అతను మనకంటే ముందు వచ్చి మనకంటే ముందు వెయిట్ చేస్తాడు అనుకుంటా, అందుకే తీసుకెళ్లిపోయాడు. చూడు ధనువన్న, ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఈ రోజు తీసుకుందాం. అబ్బా, ఎంతైనా నేను సెలెక్ట్ చేసుకున్న బైక్ రా. నాకు ఆ బైక్ చాలా నచ్చింది. చూసావు కదా, గ్రే అండ్ బ్లాక్. ఆ బైక్ మళ్ళీ నా చేతికి రాదా, ఏదో బాధ ఉందిరా షించాన్. సర్లే, ఇక్కడ ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్స్లో మనం ఏదో ఒక బైక్ని సొంతం చేసుకోవచ్చు. సో ఇక్కడున్న బైక్స్ అన్నీ చూసాం ఆల్రెడీ. నాకైతే కొత్తగా ఏం అనిపించట్లేదు. సో నాకైతే దాని తర్వాత నచ్చింది ఈ బైక్. ధనువన్న, బయట కొన్ని బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ లో వచ్చేసరికి ఇందాక మనం చూసిన బైక్ లానే ఉంది ఒకటి, కానీ కలర్ చేంజ్. సేమ్ బైక్ ధనువన్న. పద పద, తొందరగా వెళ్ళి చూద్దాం. బయట బైక్స్ ఉన్నాయా? ఓ, బయట కూడా ఉన్నాయరా. ఇదేంట్రా బాబు, ఇంత ఉంది బైకు. ఎంత బైకా? ఆల్రెడీ నేను వదులుతుంది కూడా చాలా పెద్ద బైకు, లైట్గా ఉండాలి. సో ఇదొద్దు. నువ్వు చెప్పింది ఇదేనారా షించాన్? ఓహో, సేమ్ రా, బట్ కలర్ వచ్చేసి చేంజ్ ఉంది. అంతగా కావాలంటే నువ్వు అనుకున్న రెడ్ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు బైక్ని. బట్ ఇలా కూడా బైక్ చూడడానికి చాలా బాగుంది. సరే రా షించాన్, ఇక ఈ బైక్ని మనం తీసుకుందాం. ఈ బైక్ నాకు చాలా నచ్చింది. ఏ బైక్ ని తీసుకుంటా? యా బైక్ నీకు నచ్చింది? ఎవరిది అనుకుంటున్నావు ఈ బైక్? నాదే. నా బైక్ నే తీసుకోవాలనుకుంటున్నావా? నేను లైన్లో నిలబడి ఎప్పటి నుంచి బైక్ కోసం చూశాను. ఇది నా బైక్, కొనేసాను చివరికి. ఇప్పుడు నువ్వు ఈ బైక్ని ముట్టడానికి కూడా ఛాన్స్ లేదు. నా బైక్ అంటున్నాడు, నా బైక్ అని. నేను కొనుక్కున్న బైక్ రా ఇది. అమ్మయ్యా, మొత్తానికి అప్పటి నుంచో వెయిట్ చేశాను. చివరికి ఈ బైక్ నా సొంతమైంది. అబ్బా, ఇది కూడా పోయింది. ఏంటో ధనువన్న, ఈ రోజు మనకి లక్ ఏం బాగాలేదనుకుంటా, అది కూడా కొనేశారు. ధనువన్న, ఇంకా లేట్ చేసామనుకో లోపల బైక్లు వెళ్ళిపోతాయి. తొందరగా వెళ్ళి చూద్దాం. ఆ బైక్లు కూడా తీసేసుకున్నారనుకో మళ్ళీ బైక్ స్టాక్ రావడానికి చాలా టైం పడుతుంది. సిటీలో షోరూమ్సే లేవు. పద్దనువన్న, ఇంకా ఇక్కడ చూస్తున్నామంటే పద వెళ్ళి చూద్దాం. ఏంట్రా ఇది? నేను ఏమనుకుంటే నాకు దక్కట్లేదు. అయ్యో, తొందరగా వెళ్ళాలి, లేకపోతే ఉన్న ఈ బైక్స్ కూడా పోయేటట్టు ఉన్నాయి. ఓకే, మొత్తానికైతే ఈ బైక్ అయితే ఉంది. అరే, ఈ బైక్ నేను తీసుకుందాం అనుకున్నా కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ బైక్ నేను తీసుకుందామని సైడ్ పెట్టుకున్నా అనమాట. సో ఈ బైక్ నేను సెలెక్ట్ చేసుకున్న బైక్. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న బైకా? నీకంటే ముందు నేను వచ్చి సెలెక్ట్ చేసుకున్నా. ఎక్కడ పోతుందని భయపడ్డా, చివరికి నా సొంతం అయ్యింది. అది నా బైకు. అబ్బా, ఈ బైక్ కూడా సెలెక్ట్ చేసేసుకున్నారా? అరే, షోరూమ్ మొత్తం బైక్స్ అన్ని ఖాళీ అయిపోయారా షించాన్? ఇక్కడ ఉన్నది ఇంకో బైక్ అనుకుంటా. ఈ బైక్ ఇంకే నాకు నచ్చింది, అస్సలు నచ్చలేదు. మేడం మేడం, నేను 2 బైకులు సెలెక్ట్ చేసుకున్నా, 2 బైకులు కొనేసి తీసుకెళ్ళిపోయారు. మేడం, ఇప్పుడు బైక్స్ ఎప్పుడు వస్తాయి? నాకు బైక్స్ కావాలి. యాక్చువల్లీ సార్, వీఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ రైట్ నౌ. ఈరోజు అందరూ బుకింగ్స్ తీసుకెళ్ళిపోయారు. ఒక్క బైక్ మాత్రమే ఉంది. ఆ బైక్ మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే ఒకసారి మా మేనేజర్ గారిని అడిగారంటే ఆయన మీకు చెప్తారు. ఒకసారి అడగండి, ఆయన అక్కడే కూర్చున్నారు. ఆయన ఫ్రెండ్లానే ఉన్నారు కదా మీరు. ఆయన ఖచ్చితంగా మీకోసం తెప్పిస్తారు. ఓ, నేను మర్చిపోయానబ్బా, ఇది ఎవరో షోరూమ్ కాదు కదా, నా ఫ్రెండ్ షోరూమే. సిమియాన్, అబ్బా పాపా, బాగా డబ్బులు సంపాదిస్తున్నట్టుగా ఉన్నావే షోరూమ్ పెట్టి. అప్పుడే 1 డేలో నా కళ్ళ ముందే బైక్స్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాకా. సిమియాన్, ఇప్పుడు ఎలా అయినా సరే నాకు మంచి బైక్ తెప్పివా? నేను మార్నింగ్ ఒక బైక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బైక్ రెడ్ కలర్లో కావాలి, తెప్పిస్తావా? సిటీలో నీకెక్కడ కూడా ఒక్క బైకు దొరకదు. ఎవరన్నా బైక్ కొనాలంటే నా దగ్గరికే రావాలి. నువ్వేదో ఇంతకు ముందు ఒక ఛాలెంజ్ కాసావు, మర్చిపోయావా? నాకంటే ఏదో పెద్ద షోరూమ్ తెరుస్తా అన్నావు, బైక్ షోరూమ్ పెడతా అన్నావు, సిటీలో ఉన్న వాళ్ళందరికీ బైక్ పైన టెన్షన్స్ అన్నీ తీసేస్తా అన్నావు. నీకంటే ముందు నేను పెట్టాను. రే, ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే తొందరగా చెయ్యాలి, మాటలు చెప్పకూడదు. నేను ఇలా మాట్లాడి చూపించలేదు, చేసి చూపించాను. అందుకే ఈరోజు కోట్లు గడిస్తున్నాను. సరే, నువ్వు ఇప్పుడు ఏదో బైక్ అడిగావు. ఆ బైక్ స్టాక్స్ లో ఉండవు బాబు. ఎందుకంటే యాక్చువల్లీ నేను చాలా బిజీ ఉంటాను. దాంతో పాటు నా కస్టమర్లందరికీ నేను ఇవ్వాలి, నీలాంటి వాళ్ళకి ఇవ్వడం కాదు. నేను అందరూ రిచ్ కస్టమర్స్ కే అమ్ముతాను. అప్పుడు నా షోరూమ్ కి కూడా మంచి పేరు వస్తుంది. దాంతో పాటు బైక్స్ కి డిమాండ్ కూడా పెరుగుతుంది. నీలాంటి వాడికి అమ్మాను అనుకో, తరువాత వచ్చేసరికి ఎవడు నా షోరూమ్ కి రారు. పనికి మాలోల దగ్గర కూడా బైక్స్ ఉన్నాయని ఎవరు కొనరు. సో ఓన్లీ రిచ్ పీపుల్ కి మాత్రమే అమ్ముతాను. నీలాంటి వాడికి అమ్మడానికి అయితే నేను ఈ బైక్స్ అయితే పెట్టలేదు. ఇందాక కూడా నువ్వు మాట్లాడడానికి వచ్చావు అనుకున్నాను, అంతే. ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకున్న బైక్ నా షోరూమ్ లో ఉన్నా కూడా నేను ఆ బైక్ నీకు ఇవ్వనురా. సిమియాన్, నేను బైక్ అడిగాను, కుదిరితే కుదురుతుంది అని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. కానీ చాలా అవమానపరిచావు. చెప్తున్నాను, నువ్వు ఎంత కోపం తెప్పించావంటే
అంటే నాకు పోనీలే ఫ్రెండ్ అని నేను ఊరుకున్నాను. ఏదో బైక్ కొందామని వచ్చాను కానీ నీతో ఏం గొడవ పడ్డానికి రాలేదు. కానీ తీరా చూస్తే నువ్వు నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు నీకు బాగా పొగరు పెరిగిందిలే. ఎంతైనా షోరూమ్ బాగా సక్సెస్లో నడుస్తుంది, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. అదే కదా, నీకంటూ పోటీ ఎవరు లేరనే కదా నీ బాధ. సరే సరే, నేను చూపిస్తా. పోటీ అంటే వస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. పోటీ రుచి తెలియకే కదరా ఇంతవరకు గర్వంగా ఎగురుతున్నావు. ఎగురుతానురా, నేను నచ్చినట్టుగా ఎగురుతాను. నువ్వేమైనా చేయగలవా? నీకు షోరూమ్ అంటే తెలుసా? షోరూమ్ స్పెల్లింగ్ తెలుసా? ఏమీ తెలీదు. అలాంటిది నువ్వేదో పెద్ద షోరూమ్ పెట్టేస్తా అని షో కొట్టావు. ఏమైంది? అయిపోయిందా షోరూము? ఇక ఈ సిటీలో షోరూమ్ అంటే సిమియోన్దే. సిమియోన్ అంటేనే షోరూమ్. ఎవరు కూడా రాలేరు, వచ్చినా నిలబడలేరు. షోరూమ్ అంటే తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు, వచ్చి నాతో మాట్లాడుతున్నావు. రే రే రే, నీలాంటి వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు నువ్వు నా షోరూంలోకి రావడమే నా షోరూంకి పెద్ద అవమానం. ఇవే తగ్గించుకుంటే మంచిది సిమియోన్. నాకేం చేతగా కాదు, నీకంటే బెస్ట్ బిజినెస్ మ్యాన్ నేను. సరే, నేను నీకు చూపిస్తా. బాగా కోపం తెప్పించా కదా, నాకు కూడా ఒక మంచి కాంపిటీటర్ కావాలే. సో బాగానే దొరికావు. షిన్చాన్ రారా. ఇప్పుడు మనం కొనబోయేది బైక్ కాదు, స్టార్ట్ చేయబోయేది ఒక బైక్ షోరూమ్ అనమాట. అది సిమియోన్ గడి నోరు మూయించాలి. అరే షిన్చాన్ ఏడి? ధనువన్నా, నేను ఇటున్నాను వస్తున్నా. నాకు ధనువన్నా, సిమియన్ మామని కొత్త బైక్ కోసం ఎంతగానో అడిగాను. ఎంతకి బైక్ అయితే ఇవ్వను అంటున్నాడు. ఏంటి ధనువన్నా అంత పొగరుగా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు బైక్ ఎలా కొంటాం? అరే షిన్చాన్, ఇప్పుడు మనం బైక్ కొనట్లేదు, బైక్ షోరూమ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ బైక్ షోరూమ్ కాన్సెప్ట్ అనేది నాదిరా. సో నేను బాగా చెప్పి బాగా ఐడియా ఇస్తే వాడు కాపీ కొట్టి నాకంటే ముందు పెట్టాడు అనమాట. సరేలే, నా పని ఇప్పుడు బాగానే ఉంది కదా, నేనైతే షోరూమ్ పెట్టడానికి నచ్చుకోలేదు. సో ఇప్పుడు చాలా బిల్డప్ కొడుతున్నాడు అనమాట. వాడి గర్వాన్ని అడచాలరా. సో అందుకే ఇప్పుడైతే మనం లెస్టర్ దగ్గరికి వచ్చాం. లెస్టర్కి బాగా తెలుసు ప్రెసెంట్ ఏ షోరూమ్ పెడితే బాగుంటుంది, ఏది పెడితే మంచి గిరాకీ ఉంటుంది. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎవరు కాంట్రాక్టర్, అలానే ఇంకా ఎవరు డీలర్ అన్నీ తెలుసుకోవాలి. సో అంత ఇన్ఫర్మేషన్ మన లెస్టర్ దగ్గర ఉంటుంది. లెస్టర్ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. సో ఒకసారి వెళ్ళి క్లియర్గా ప్రతిదీ తెలుసుకొని మనమైతే కొత్త షోరూమ్ని స్టార్ట్ చేద్దాం. లెస్టర్ మై డియర్ ఫ్రెండ్. మై డియర్ ఫ్రెండ్ ధను, ఏంటి ధను ఇలా వచ్చావు? ఏదైనా పని పడిందా చెప్పు. లెస్టర్, అది నేను కొత్తగా షోరూమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రెసెంట్ ఆల్రెడీ సిమియాన్ గడి షోరూమ్ అయితే బాగా నడుస్తుంది. వాడు బైక్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు, సో అలానే వాడి యొక్క డీలర్ ఎవరు, అవేమీ నాకు క్లియర్గా తెలియట్లేదు. ఒకసారి నువ్వు నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, షోరూమ్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి, ఎలా ఉండాలి, సో ఏ ప్లేస్లో పెట్టాలి ఏంటనేది క్లియర్గా నాకు చెప్పావనుకో, నేను ఈ రోజే స్టార్ట్ చేస్తాను. అరే సూపర్ ధను, నేను రీసెంట్ గా సిమియాన్ గారి దగ్గరికి మన ఫ్రెండే కదని బండి కొనడానికి వెళ్ళాను. వాడు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో తెలుసా? బండి నాకమ్మడంట, డబ్బున్నోళ్ళకి అమ్ముతాడంట. నా కోపం వచ్చింది, కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేనేం చేయలేకపోయాను. సో ఇప్పుడు నీకు మంచిగా సలహా చెప్తాను. వాడికంటే బెస్ట్ షోరూమ్ అవుతుంది. నేను అప్పుడే కోపం మీద మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాను, సిటీలో జనాలకి ఎటువంటి బైక్స్ కావాలని. వాడు పెద్ద పెద్ద బాగా కాస్ట్లీ బైక్స్ అయితే అమ్ముతున్నాడు. అంతంత బైక్లు అమ్మే బదులు నార్మల్ పేద ప్రజలకు కూడా కొనేదగ్గే బైక్స్ అయితే ఉండాలి. ఆ బైక్స్లో బెస్ట్ మోడల్స్ ఏమన్నా ఉన్నాయంటే కేటీఎంలో మంచి మోడల్స్ ఉంటాయి. కేటీఎం డ్యూక్ ఇంకా కేటీఎం ఆర్సీ చాలా బాగుంటాయి. జనాలకి అది చాలా ఇష్టం. ఇప్పటి వరకు లాస్ శాంటోస్కి అయితే ఒక్కసారి కూడా ఎవరు తీసుకుని రాలేదు. సో ఇప్పుడు నువ్వు గనక తీసుకొచ్చావనుకో, ఆ షోరూమ్ నువ్వు పెట్టావనుకో, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కేటీఎం బైక్ షోరూమా? కేటీఎం బైక్ షోరూమ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ దానికి బ్యాడ్ నేమ్ వచ్చేసింది లెస్టర్. ఇప్పుడు అందరూ దాన్ని ఏదేదో వేస్ట్ బైక్ అంటున్నారు. ఒకప్పుడు బైక్కి చాలా పేరుండేది, ఇప్పుడు దాని సేల్స్ కూడా తగ్గిపోయాయి కదా. అక్కడ మనుషుల వల్ల అలా అయ్యింది, కానీ బైక్ వాల్యూ పడిపోలేదు. బైక్ చాలా బాగుంటుంది, లిటరల్లీ చాలా బాగుంటుంది. కేటీఎం వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే వాడు కొత్త ఆర్సీని వర్స్ట్ డిజైన్ లో లాంచ్ చేశాడు. ఇప్పుడు మనం ఆ కొత్త ఆర్సీని తీసుకొని రావట్లేదు. కేటీఎం లో అందరికీ ఇష్టమైన పాత ఆర్సీని తీసుకొని రాబోతున్నాం. ఆ ఆర్సీ బైక్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఆ బైక్ కోసమైనా ఖచ్చితంగా నీ దగ్గరికి జనాలు వచ్చి కొంటారు. నువ్వు షోరూమ్ స్టార్ట్ చేయి. ఇప్పటి వరకు లాస్ సెంటర్స్ లో ఒక్క దగ్గర కూడా కేటీఎం బైక్ లేదు. లాస్ సెంటర్స్ మొత్తం పేద ప్రజలందరూ కలిపి నీ బైక్ కొంటారు. అందరికీ కావాల్సింది బైక్. ఆ బైక్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టావంటే ఖచ్చితంగా సిమియాన్ గడ్ కంటే పెద్ద షోరూమ్ అయిపోతుంది. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో నేను చెప్పింది చెయ్యి. నాకు తెలిసి ఒక డీలర్ అయితే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన నీ స్టాక్ మొత్తం తెప్పిస్తాడు. సో ఆ స్టాక్ వచ్చేసరికి ఇక్కడ మేడ్ అవ్వదు, ఇంకో కంట్రీలో తయారవుతుంది. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయించి నీకు తెప్పిస్తాడు. కానీ నువ్వు దానికి ఒక మంచి షోరూమ్ అయితే ఓపెన్ చేయాలి. కేటీఎం అంటే షోరూమ్ చూడడానికి బాగుండాలి. సో ఆ షోరూమ్ కోసం నీ దగ్గర అంత డబ్బు ఉందా?
సిటీలో ఓపెన్ చేయి. నీకు అతని యొక్క డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ ఫోన్కి సెండ్ చేశాను, చెక్ చేయి. సో ఇదంతా ఇక నుంచి నువ్వు చూసుకోవాలి. నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు క్లియర్గా ఇచ్చాను. సో తర్వాత ఏం చేయాలని నువ్వే ఆలోచించి బాగా చూసుకొని చేయి. ఎందుకంటే డబ్బులతో కూడిన విషయం కాబట్టి ఏ అడిగైనా సరే 10 సార్లు ఆలోచించి వేయాలి. కానీ నువ్వు షోరూమ్ గురించి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసావు. ఇప్పుడే స్టార్ట్ చేయి. వెళ్ళు, ఆ డీలర్ యొక్క లొకేషన్ పెట్టాను, అక్కడికి వెళ్ళి అతన్ని కలువు. ఖచ్చితంగా అతనికి సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఓకే రా షిన్చాన్, ఫైనలీ మనమైతే కొత్త షోరూమ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అది కూడా కేటీఎం షోరూమ్. సో షోరూమ్ పెట్టాలంటే మనకు ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్ అయితే ఉండాలి, సిటీలో మంచి సెంటర్ అయితే ఉండాలి. ఇప్పుడు సిటీలో ల్యాండ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. లీజ్ తీసుకుందామన్నా కూడా లీజ్ పే చేసినంత అమౌంట్ కూడా మన దగ్గర లేదు. సో ఎక్కడ పెట్టాలంటే తర్వాత ఆలోచిద్దాం. ముందుగా వచ్చేసి మనమైతే డీలర్ని కలుద్దాం. సో డీలర్ యొక్క లొకేషన్ మనకి లెస్టర్ అయితే పెట్టాడు. లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ డీలర్ యొక్క ఇంటి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఈ ఇల్లు కాదనుకుంటా, ఇదిగోండి ఇక్కడే ఉంది ఇల్లు. అదిగో అక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు నాకు తెలిసి. ఓ, సెంటర్లో ఉన్న వ్యక్తే డీలర్. ఇతను ఇందాక నేను సిమియాన్ షోరూమ్ దగ్గర చూసానే. నాకు తెలిసి సిటీలో ఉన్న బైక్స్ అన్ని డీలింగ్ చేసేది ఇతనే అనుకుంటా. అలా అయితే సిమియోన్ మామ ఫ్రెండ్ కదా, దానివల్ల మనకి సాయం చేస్తాడని నాకు డౌట్ గా ఉంది. చేస్తాడంటావా? హెల్ప్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకు చేయడు? అతను కూడా డబ్బులు కావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరే కదా ఆ బైక్స్ని మొత్తం డీల్ చేసేది లాస్ ఏంజలస్లో? మీ గురించి చాలా విన్నాను సార్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నేను కొత్త షోరూమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికి తగ్గ మీరు చిన్న సహాయం చేయాలి. ఒకసారి సైడ్కి వస్తారా? మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్తాను. ఎస్ సార్, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. నేను కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాను. లాస్ సెంటర్స్ లో ఎవరు కూడా కొత్తగా బైక్ షోరూమ్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసింది ఆ సిమియాన్ మాత్రమే. వాడు వచ్చేసి నా దగ్గర చాలా తక్కువ డబ్బులకు కొని అందరికీ ఎక్కువ మొత్తంలో అమ్ముతున్నాడు. వాడికి నాకు ఈ మధ్య అస్సలు పడట్లేదు. సమయానికి మీరు వచ్చారు. మీకు ఏం కావాలి? మీరు నిజంగానే షోరూమ్ స్టార్ట్ చేస్తున్నారా? సార్, అది నేను షోరూమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ అది కేటీఎం షోరూమ్ అనమాట. కేటీఎం బైక్స్ అన్నీ నాకు కావాలి. సో కొత్త మోడల్స్, పాత మోడల్స్. నాకు ఆర్సీ వచ్చేసరికి కొత్త మోడల్ అస్సలు వద్దు. పాత మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ తీసుకోనండి. ఆ మోడల్ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకైతే ప్రతి కేటీఎం బైక్ యొక్క స్టాక్ కావాలి. అది కూడా సో నేను ఇప్పుడే రీసెంట్గా షోరూమ్ కూడా ఓపెన్ చేయబోతున్నాను. కేటీఎం షోరూమ్ అంటున్నారు? ఎస్, నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసు. మీకోసం నేనైతే ఖచ్చితంగా బైక్స్ అయితే తెప్పిస్తాను. కానీ మీరు మంచి షోరూమ్ ను ఓపెన్ చేయాలి. అప్పుడే కేటీఎం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీ షోరూమ్ వాళ్ళకి నచ్చిన వెంటనే వాళ్ళు స్టాక్ పంపిస్తారు. మీరు ఏదో చిన్న షోరూమ్ పెడితే అస్సలు వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఇంతకీ షోరూమ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో చెప్తారా? సార్, అది మేము షోరూమ్ అయితే సిటీలో ఓపెన్ చేయలేం. బట్ మా ఇంటి దగ్గర అయితే మంచిగా నేను షోరూమ్ ఓపెన్ చేయగలను. కేటీఎం బైక్ కోసం సిటీలో ఎక్కడున్న వాళ్ళైనా సరే షోరూమ్కి వచ్చి కొంటారు. మన సిటీ సెంటర్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మన సిటీ అంత పెద్దదైతే కాదు కదా, చిన్నదే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు. ఎస్, మీరు చెప్పింది కూడా కరెక్టే. సిటీలో మీరు ఎక్కడైనా సరే షోరూమ్ ని ఓపెన్ చేయొచ్చు. కానీ షోరూమ్ చెప్తున్నాను, చిన్నగా అయితే ఉండకూడదు సార్. పెద్దగా ఉండాలి. అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో నాకైతే మీ పైన నమ్మకం ఉంది. సో ఆ సిమియాన్ గాడి ఆట కట్టించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎస్ సార్, మాకైతే మాత్రం తక్కువలో తెప్పించండి బైక్స్ అయితే. మాకు మంచి ప్రాఫిట్స్ వచ్చేలా చూడండి. మాకేం సిమియాన్ లాగా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ అవసరం లేదు. మాకు బైక్ తగ్గట్టుగా ఎంత వస్తే అంత సరిపోతుంది. సో మీరైతే మా స్టాక్ ని జాగ్రత్తగా అప్పచెప్పండి. మాకు అది చాలు. ఓకేనా? రేపే బోట్ లో నుంచి మీ స్టాక్ మొత్తం తెప్పిస్తాను. మీరు బయలుదేరండి. ముందుగా మీ షోరూమ్ ని ఓపెన్ చేయగానే నాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. షిన్చాన్, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం పదా. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది ఇంకో పని అయితే ఉంది. సో బైక్ షోరూమ్ పెట్టాలంటే బైక్స్ తెప్పిస్తే సరిపోదు, దాంతోపాటు షోరూమ్ ని కూడా ఓపెన్ చేయాలి. దాంతోపాటు మనకున్న పెద్ద చిక్ ఏంటంటే కేటీఎం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే చిన్న షోరూమ్ అయితే సరిపోదు. నేనేమనుకున్నా తెలుసా? మన గరాజ్లో పెట్టేద్దాం అనుకున్నాను. గరాజ్లో బైక్స్ అస్సలు సరిపోవు. మన ఇంటి దగ్గరే ఎక్కడో దగ్గర మంచి ప్లేస్లో అయితే మనం షోరూమ్ని ఓపెన్ చేయాలి. సో ఎందుకంటే మన దగ్గర కొత్తగా స్థలం కొనడానికైనా లీజ్ తీసుకోవడానికైనా డబ్బులు అయితే లేవు. షోరూమ్ని అయితే కట్టించాలి. సో నేనైతే ఎప్పటి నుంచో చాలా డబ్బులను అయితే దాచుకున్నాను. సో ఆ డబ్బులు అయితే లేట్ చేయకుండా బ్యాంక్లో నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడినట్లయితే అతనే మంచి ప్లేస్ని సజెస్ట్ చేస్తాడు. సో లేట్ చేయకుండా బ్యాంక్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఫైనలీ షిన్చాన్ నేను వచ్చేసరికి మా డబ్బు మొత్తం విత్డ్రా అయితే చేసేస్తాం అనమాట. ధనువన్న, ఇప్పుడు తొందరగా మంచి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సిటీలో మంచి మంచి షోరూమ్స్ కట్టే కాంట్రాక్టర్ ఒక అతను ఉన్నారు. సో అతను వచ్చేసరికి ఎక్కడంటే మన సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా, అక్కడే ఉన్నారు ధనువన్న. నేను ఒకసారి మా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు చూసాను. పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు ధనువన్న. అతని దగ్గరికి వెళ్దాం. ఒక్క రోజులో షోరూమ్ కంప్లీట్ చేస్తాడు. అంత బాగా కడతాడు. అంత హై టెక్నాలజీ ఉంది అతని దగ్గర. అబ్బాబ్బాబ్బా, చిన్నోడు అయినా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు షిన్చాన్. ఇప్పుడైతే మన పని ఇంకొంచెం సులువైతే అయింది.
ఏంటిది షించాన్ గడు బాగా తెలివైనడు అయిపోతున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు చిన్న వయసులోనే. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనమైతే ఈ కొత్త బిల్డింగ్ ఇదే అనుకుంటా షించాన్ చెప్పింది. సో దీని లోపలికైతే వెళ్దాం. లోపలే ఉన్నాడనమాట కాంట్రాక్టర్ అయితే. సో అతనితో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మనకి తక్కువలోనే కడతారు అనుకుంటున్నాను. సో అలానే మనం బైక్స్ తిప్పడానికి కూడా డబ్బులు తీసుకుందాం. సో మొత్తం డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే మనం ఫుల్ స్టాక్ అయితే తెప్పియట్లేదు, కొన్ని బైక్స్ తెప్పిస్తున్నాం. ఫుల్ అంటే 100 బైక్లు ఏం కాదు, ఒక 50 బైకుల వరకు తెప్పిద్దాం. సో అవన్నీ సేల్ అయినాక మిగతా బైకులు తెప్పిద్దాం. ఓకే, కాంట్రాక్టర్ గారు ఎక్కడున్నారో చూడాలి. సో ఆయన అయితే ఇక్కడే ఉన్నారనుకుంటా, కార్ ఇక్కడే ఉంది, మనిషి అయితే కనబడట్లేదు. అదిగో అక్కడే ఉన్నారు. సో అక్కడ ఏదో చూస్తున్నట్టుగా ఉన్నారు. సో అతనితో మనం మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ కాంట్రాక్టర్ గారు, సార్ మీ గురించి మేము చాలా విన్నాం. అది మేము సిటీలో కొత్త షోరూమ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో మీరు మాకు సహాయం చేస్తారా షోరూమ్ కట్టడానికి? మీరు చాలా స్పీడ్గా వర్క్ చేస్తారని మాకు తెలుసు. మేమైతే ఫుల్ క్యాష్ పెట్టుకుని రెడీగా ఉన్నాం సార్. సిటీలో కొత్త షోరూమా? మీరింతకి దేని గురించి మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవచ్చా? ఏం షోరూమ్ గురించి అంటున్నారు? సార్ అది మేము బైక్ షోరూమ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం, అది కూడా కేటీఎం షోరూమ్ అనమాట. సో దానికోసం మీరైతే మాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను, ఒకసారి మీరు మాకు సహాయం చేస్తారనుకుంటున్నాను. మీరు పని మొదలు పెడితే ఒక్క రోజులో తిరిగిస్తారని మాకు తెలుసు. మీ గురించి వినే ఎంత దూరం అయితే వచ్చాం. అది నేనైతే సిటీలో ఓపెన్ చేయట్లేదు సార్, యాక్చువల్లీ మా ఇంటి దగ్గరే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ ఓపెన్ చేయాలని తెలియట్లేదు. సిటీలో ఓపెన్ చేసే అంత డబ్బు అయితే లేదు. సో ఇప్పుడు నాకున్న డబ్బు ప్రకారంగా నా ఇంటి దగ్గర కేటీఎం బైక్ షోరూమ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. జనాలు వచ్చి ఖచ్చితంగా కొంటారు కేటీఎం బైక్ అంటే. ఓ, మీ ఐడియా చాలా బాగుంది, కానీ ఆ షోరూమ్ కి మీ ఇల్లు సూట్ అవుతుందో లేదో ముందుగా నేనైతే చెక్ చేయాల్సి ఉంటుంది. షోరూమ్ అంటే చిన్న చిన్నగా అయితే సరిపోదు, చాలా పెద్దగా మనం అయితే ఓపెన్ చేయాలి. అప్పుడే బైక్స్ అన్ని కరెక్ట్ గా ఫిట్ అవుతాయి, కస్టమర్ కూడా చూడడానికి మంచి అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో ముందుగా వచ్చేసి మీరైతే మీ ఇల్లు ఎక్కడుందో చూపించండి, నేను ఎక్కడ కట్టాలో ఏంటంది మీకు ఫుల్ ఐడియా ఇస్తాను. మీకు మాటిస్తున్నా, ఒక్క రోజులో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒప్పుకున్నందుకు. మీరు బిజీ ఉంటారు, ఒప్పుకోరేమో అనుకున్నాను. నాకు షోరూమ్స్ కట్టడం అంటే చాలా ఇష్టం, అందులోని మీరు బైక్ షోరూమ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు చేయాల్సిందే. నాకు పెద్ద పనేం కాదు, ఒక్క రోజు పని. నా కార్లో వెళ్దాం. ధనువనా, బైక్ నేను తెచ్చేస్తాను, మీరు కార్లో వెళ్ళండి, సరేనా? నేను అదే చెప్పాలనుకున్నా షించాన్, బైక్ తెచ్చేసాయి ఓకేనా? సార్ నేను చెప్తున్నాను, సిటీలోనే బెస్ట్ షోరూమ్ అవ్వాలి, సిటీలో కాదు ప్రపంచంలోనే బెస్ట్ కేటీఎం షోరూమ్ అవ్వాలి. డిఫరెంట్గా ఉండాలన్నమాట, చాలా బాగుండాలి, జనాలందరికీ చూడగానే మంచి అట్రాక్టివ్ అనిపించాలి. మీరు ఎలా కడతారో నాకు తెలియదు, చాలా బాగా కట్టాలి. మీ పైన నాకు నమ్మకం ఉంది, మీరు ఆల్రెడీ బెస్ట్ కాంట్రాక్టర్ అని నాకు తెలుసు. సో మీకైతే ఇల్లు చూపిస్తాను సార్. ఇదిగోండి, ఇదే నేను ఉంటున్న గల్లీ అనమాట. సో రోడ్స్ కూడా పెద్దగానే ఉంటాయి, ఎవరైనా రావడానికి కూడా సింపుల్గానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్కి ప్లేస్ లేదు సార్, ఎవరైనా వచ్చారంటే పార్కింగ్ చాలా కష్టం అవుతుంది, రోడ్ పైన పెట్టడానికి అవ్వదు. సో ఒకవేళ నేను నా షోరూమ్ని నా ఐడియా ప్రకారంగా నేను ఎక్కడ కట్టాలనుకున్నానంటే నా ఇంటి ముందు ఇక్కడే కట్టాలనుకున్నా. ఇదిగోండి ఈ ప్లేస్ మీరు చూస్తున్నారు కదా. సో ఎగ్జాక్ట్గా దీనిపైన ఒక ఫ్లోర్ వేసి కడదాం అనుకున్నాను సార్. లేకపోతే నాకు ఒక చిన్న గరాజ్ ఉంది, ఇందులో పెడదాం అనుకున్నాను, కానీ చాలా బైక్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టడం కష్టం అని నాకు తెలుసు. సో ఒకవేళ మీరు ఏమైనా ఐడియా ఇచ్చినట్లయితే ఐడియా ప్రకారంగా మనం షోరూమ్ కడదాం. ఒక్కసారి మీ ఇల్లు మొత్తం నేను చెక్ చేయొచ్చా? ఎందుకంటే ఇంటి పైన షోరూమ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది దించడానికి, ఎదురుగా రోడ్డు ఉంది కదా. సో ఒక్కసారి మీ ఇల్లు మొత్తం నాకు చూపించారనుకోండి, నేను మీకు బెస్ట్ ఐడియా ఇస్తా. నాకున్న ఇమాజినేషన్ ప్రకారం దాన్ని అయితే మీకు ఎగ్జాక్ట్ గా నేను దించి చూపిస్తా. సరే, మీ ఇంటి వైపు అటు సైడ్ ఏదైనా ప్లేస్ ఉంటే చూపించండి. యాక్చువల్లీ సార్ నా ఇంటికి ఇటు సైడ్ అయితే ప్లేస్ ఉంది, బట్ ఆ ప్లేస్లో కట్టడం చాలా కష్టం సార్. ఎందుకంటే అక్కడ షోరూమ్ పెట్టడమే ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ మొత్తం కొండలా ఉంటుంది అనమాట, కొండపైన ఉంటుంది నా ఇల్లు అయితే. సో కట్టడం చాలా కష్టం, అందుకే మీకు ఇటు సైడ్ అయితే చూపించలేదు. పైగా అందరూ బైక్స్ తీసుకెళ్ళడం కూడా కష్టం సార్, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఏది కష్టం కాదు మిస్టర్, నేను లాస్ ఏంటోస్ లోనే పెద్ద కాంట్రాక్టర్ని. నేను గాల్లో కూడా బిల్డింగ్ ని కట్టగలను, ఏది అసాధ్యం కాదు, నేను ఖచ్చితంగా సాధ్యం చేసి చూపిస్తాను. వావ్, మీ ఇంటి వైపుగా ఇంత ప్లేస్ ఉందా? ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుండగా పెద్ద షోరూమ్నే మీరు కట్టచ్చు. కానీ మీరు ఇక్కడ ఏదో కొండ ఉందని కొంచెం డౌట్ పడుతున్నారు కదా. మీరు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారు. ఇప్పుడు మీకు ఎక్కడ కూడా సిటీలో కొత్త స్థలం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే అద్భుతంగా ఒక షోరూమ్ని కట్టచ్చు. నాకు మంచి ఐడియా అయితే వచ్చింది, దాని ప్రకారంగా నేనైతే ఇక్కడ ఒక పెద్ద షోరూమ్ని కడతాను. మీరు దేనికి బాధపడకండి, సిటీలో ఉన్న షోరూమ్స్ అన్నిటికంటే బెస్ట్ షోరూమ్ మీదే అవుతుంది, ఓకేనా? సార్ షోరూమ్ ఇక్కడ కట్టడం అంత సింపుల్ అని నాకైతే అనిపించలేదు, బట్ మీరైతే చేయగలరని నాకు అనిపిస్తుంది. కానీ నాకున్న డౌట్ ఏంటంటే, సో ఇక్కడ వరకు జనాలు ఎలా వస్తారు, మనం బైక్స్ ఎలా ఎక్కిస్తాము, బైక్స్ ఎలా తీసుకెళ్తారు, నాకేం అర్థం కావట్లేదు. సో చాలా కష్టం సార్, మళ్ళీ బైక్స్కి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అందుకే కొంచెం డౌట్గా ఉంది. ఆ బైక్స్కి వెళ్ళే రూట్ కూడా బాగుంటుంది అంటారా? బైక్స్ కి వెళ్లే రూటు చాలా బాగుంటుంది, మీరేం కంగారు పడకండి. బెస్ట్ షోరూమ్ లా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. రావడానికి పోవడానికి కూడా సూపర్ గా నేను తయారు చేస్తాను. నాకున్న ఐడియా మొత్తం ఖచ్చితంగా దీనిపైన పెట్టి చూపిస్తాను. సరే, మీరైతే పేమెంట్ రెడీ చేసుకోండి.
సో పేమెంట్ ఇప్పుడేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ నా వర్క్ అయిపోయిన తర్వాత మీకు నచ్చితేనే పేమెంట్ ఇవ్వండి. ఏమో సార్, ఇప్పటికీ నాకైతే డౌట్గానే ఉంది. బట్ మీ యొక్క స్కిల్స్ నాకు తెలుసు. సో ఖచ్చితంగా కడతారనుకుంటున్నాను. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎలా ఉంటుందో చూడడానికి. మీరు ఒక్కటే చేయండి, జస్ట్ మీరు నన్ను నమ్మండి. మీ బైక్స్ ని జాగ్రత్తగా తెచ్చుకోండి. రేపటికైతే మీకు మీ షోరూమ్ అద్భుతంగా కనబడుతుంది. ఒక్క రోజులో కట్టే బాధ్యత నాది, సరేనా? మీరు గుండు మీద చేయి వేసుకొని హ్యాపీగా ఉండండి. ఒక్క రోజులో కట్టడం అంత పాసిబుల్ అంటారా సార్? నాకైతే దేనిపైన నమ్మకం లేదు. అంతా మీపైన భారం వేశాను. ఎలా కడతారో తెలీదు. బెస్ట్ షోరూమ్ అయితే అవ్వాలి నాది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు మళ్ళీ కలుద్దాం ఒక అద్భుతమైన షోరూమ్తో. సరే, రేపు మీరే చూస్తారు కదా నా వర్క్ ఎలా ఉంటుందో. నా వర్క్ చూసి ఖచ్చితంగా మళ్ళీ ఇంకా 2 షోరూమ్లు మీరు తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. ధనువన్న ఏమైంది? కాంట్రాక్టర్ ఏమన్నారు? ఎక్కడ కట్టబోతున్నాం షోరూమ్? అంతా ఓకే అన్నారా ఏంటి? అది నీకు ఇప్పుడు అంతా చెప్పలేను రచించాను. నేనే పెద్ద డౌట్ లో ఉన్నాను. నాకే అవుతుందో లేదో అర్థం కావట్లేదు. సరే రేపటికి అన్నారు కదా, రేపు కలుద్దాం. The next morning. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. ఫైనల్లీ మన షోరూమ్ కంప్లీట్ అయింది. ఎలా చేశారో తెలుసా? షోరూమ్ చాలా అంటే చాలా బాగుంది. యునిక్ గా ఉందన్నమాట. ఖచ్చితంగా మన షోరూమ్ అందరికీ నచ్చుతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బైక్స్ ఎలా వస్తాయి, ఎలా వెళ్తాయని చాలా డౌట్ ఉండేది. సో ఫైనల్లీ మన కొత్త కేటీఎం షోరూమ్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇదిగోండి, ఇదన్నమాట దీని యొక్క ఎంట్రన్స్. సో ఇక్కడ కేటీఎం అనే పేరు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. డైరెక్ట్గా దీని లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో కేటీఎం యొక్క బ్రాండింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఇంకా బైక్స్ అయితే మనం తెప్పలేదు. బైక్ స్టాక్ ఇంకా వస్తుందన్నమాట. సో షోరూమ్ కంప్లీట్ అయినాక పంపిస్తా అని చెప్పారు కదా. సో ఆల్రెడీ ఆన్ ద వేలో అయితే ఉంది. సో వచ్చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి లాస్ ఏంజల్స్కి దగ్గరలో ఉంటుంది. సో ఇదిగోండి, ఇదంతా ఓపెన్ స్పేస్. ఈ స్పేస్లో మనం అయితే బైక్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఈ షోరూమ్కి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మొత్తం గ్లాసెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. అంత బాగుంటుంది. సో ప్రెజెంట్ వర్షం పడట్లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. షిన్చాన్ షోరూమ్ అయితే అద్భుతంగా ఉందిరా. ఇంత బాగుంటుంది అనుకోలేదు. సో జనాలందరికీ తెలియాలి కదా మన షోరూమ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని. సిటీ మొత్తం ఎక్కడి నుంచి చూసినా సరే మన షోరూమ్ ఎక్కడుందో క్లియర్గా తెలిసిపోతుంది. అంత పెద్ద బోర్డు కూడా పెట్టాం. ఇక్కడ బోర్డు ఉంది కదా, అదే. ఒకసారి ఆగండి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. చెప్పండి డీలర్ గారు, మన బైక్స్ వచ్చేసాయా? షోరూమ్ రెడీ అయిపోయింది సార్. ఏం మాట్లాడుతున్నారు? అరే అలా ఎలా అవుతుంది సార్? మీరు తీసుకుని వస్తా అన్నారు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? అవునా, నాకేం అర్థం కావట్లేదు సార్. ఓకే, మీరైతే నాకు లొకేషన్ పెట్టండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఖచ్చితంగా తీసుకొస్తా. అబ్బా, మీరేం చేయలేరా? పోలీసులకు చెప్పారా? నేను చెప్తామని అనుకున్నాను, కానీ వాళ్ళు నా ఫ్యామిలీని చంపేస్తా అని బెదిరిస్తున్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పలేకపోయాను మిస్టర్. సరే, ఏదో ఒకటి చేయండి. మీరు మాత్రమే మీ స్టాక్ని తెచ్చుకోగలరు. నేను ఇంకేం చేయలేను. సారీ. స్టాక్ అయితే ఆల్రెడీ లాస్ ఏంజల్స్లో ఉంది. డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేశాను, చూడండి. నేనేం చేయలేను. సారీ, మీకు స్టాక్ని అనుకున్నట్టుగా ఇవ్వలేకపోయాను, క్షమించండి. మీరైతే డీటెయిల్స్ మొత్తం పెట్టండి సార్. ఎంత పని అయిందబ్బా. అంతా కష్టపడి రెడీ చేసాం, డబ్బు మొత్తం పెట్టాం. ఇప్పుడు మన కేటీఎం బైక్స్ని అయితే కొంతమంది చోరీ చేశారంటరా. మొత్తం పైరెట్స్ అంట, పైరెట్ ముసుగ్గాలంట. వాళ్ళందరూ ఎక్కడుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తొందరగా వెళ్ళి మనం మన యొక్క బైక్స్ని తెచ్చుకోవాలి. ధనువన్న వాళ్ళు దొంగతనం చేశారంటే ఖచ్చితంగా వెంటనే అమ్మేస్తారు. మన బైక్స్ ని అమ్మేస్తున్నారేమో. ధనువన్న ఇంత కష్టపడి ఇంత పెద్ద షోరూమ్ ని ఓపెన్ చేసాం. మన బైక్స్ని తీసుకెళ్ళినంత సీన్ ఉందిరా వాళ్ళకి. చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలోని మన బైక్స్ మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాను. మన బైక్స్ని అమ్మేస్తారా? అంత సీన్ లేదు. వాళ్ళు ఇంకా అమ్మలేదు, అమ్మడానికి కూడా టైం పడుతుంది. నాకైతే ఎగ్జాక్ట్ లొకేషన్స్ అయితే పంపించారు డీలర్ అయితే. ధనువన్న పద, తొందరగా వెళ్ళి మన బైక్స్ మనం తెచ్చేద్దాం. ఇంతకీ బైక్స్ వాళ్ళు ఎలా చోరీ చేశారో ఏంటో. అదంతా వాళ్ళు కొట్టేశారా షిన్చాన్? సరే, ఇప్పుడు నేను తొందరగా బయలుదేరాలి. షిన్చాన్ నువ్వైతే ఇక్కడే ఉండాలిరా. ధనువన్న నేను ఇక్కడే ఉంటాను, కానీ నీకు తోడుగా ఎవరినొకరిని తీసుకెళ్ళు. ధనువన్న మర్చిపోకే, నువ్వు ఒక్కడే వెళ్ళకు. సరే సరే షిన్చాన్, నువ్వు దేనికి కంగారు పడకు. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. సో చాలా పెద్ద సమస్య అయితే వచ్చి పడింది. కొంతమంది పైరేట్స్ ఉంటారనమాట, ముసుగేసుకునే వాళ్ళు. వాళ్ళైతే మన షిప్ని అయితే మొత్తం దోచేసుకున్నారు. ఆ షిప్లోనే మన బైక్ యొక్క కంటైనర్స్ ట్రక్స్తో అయితే ఉన్నాయి. ఆ ట్రక్స్ని 2 వాళ్ళైతే తీసుకున్నారు. ఆ తీసుకున్న ట్రక్స్ని అయితే మాత్రం ఎవరో ఒకరికి అమ్మేస్తారనమాట తక్కువకి. ఈ దొంగలు ఎంత పని చేశారో అర్థం కావట్లేదు. నా జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. సరే, ఒకసారి మనం అయితే ఇప్పుడు ఎవరినొకరిని తీసుకొని వెళ్ళాలి. ఒక్కరే వెళ్ళడం కష్టం. సరే, ట్రెవర్కి ఫోన్ చేద్దాం. ట్రెవర్,
అర్జెంటుగా నువ్వు ఒక సహాయం చేయాలి మిత్రమా. నేను షోరూమ్ ఓపెన్ చేద్దామని కేటీఎం బైక్స్ ని తెప్పించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? కేటీఎం బైక్సా? కొత్త షోరూమా? ఏమీ నాకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావు. నన్ను ఏమైంది ఇంతకి? ట్రెవర్, రేపు షోరూమ్ ఓపెన్ చేసి అందరినీ షాక్ చేద్దాం అనుకున్నాను. నిన్ను కూడా ఇన్వైట్ చేసి మొత్తం చూపిద్దాం అనుకున్నాను. కానీ అంతలోపే బైక్స్ ని కొంతమంది పైరేట్స్ కొట్టేశారు. ఆ ముసుగేసుకుని ఉంటారు కదా వాళ్ళే. ట్రెవర్, నువ్వైతే ఇప్పుడు నాకు సాయం చేయాలి. గన్ పట్టుకొని నువ్వైతే ఆ లొకేషన్కి రా. నీకు లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడ ఎగ్జాక్ట్గా ఉండు. నేను అక్కడికే వస్తున్నాను. ఓకేనా? తొందరగా బయలుదేరు. మన బైక్ నే కొట్టేసినంత మగాళ్ళు అయిపోయారా వాళ్ళు? అంత సీన్ ఉందా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను, ఏం కంగారు పడకు. డ్రైవర్ వస్తున్నాడంటే ఇక మన పని అయిపోయినట్లే. నేను ఒక్కడిని ఈ పని చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా మంది ఉంటారు. సో డైరెక్ట్గా మనం అయితే లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఫైనలీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఆల్రెడీ వీళ్ళైతే ట్రక్స్ని అమ్మేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం తొందరగా వెళ్ళాలి. డ్రైవర్, సారీ. ఏం పర్వాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. ఇప్పుడే వాళ్ళందరూ నా చేతిలో చస్తారు. ధను, ఇంతకీ ఏమైంది? అదే డ్రైవర్, నేను నీకు చెప్పాను కదా మనమైతే కొత్త షోరూమ్ని ఓపెన్ చేస్తున్నామని. అవి కూడా కేటీఎం బైక్స్. అవైతే దారిలో వచ్చి సిప్ని మొత్తం హైజాక్ చేసి కొట్టేశారు. సో ఆ 2 ట్రక్స్ అయితే వాళ్ళు తీసుకెళ్లి అమ్మేస్తున్నారంట. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డీలర్తో ఉన్నారు. సరే, మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి మిత్రమా. సో నువ్వైతే గన్ పట్టుకొని రెడీగా ఉండు. మన యొక్క లొకేషన్ వాళ్ళకి తెలియకూడదు. మనం వచ్చినట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళకూడదు. ఓకేనా? సో జాగ్రత్తగా డీల్ చేయాలి. కవర్ ఫైట్లో అందరినీ ఫినిష్ చేయాలి. ఓకేనా? రా, తొందరగా మనం అయితే వెళ్దాం. కార్లో వెళ్తే మళ్ళీ వాళ్ళందరికీ డౌట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అందుకే బైక్ మీద వెళ్దాం. అరే ధను, కేటీఎం బైక్సా? వావ్, కేటీఎం బైక్స్ అయితే చాలా బాగుంటాయి. నేను కూడా ఎప్పటి నుంచో వాటి గురించి విన్నాను, కానీ మన లాస్ ఏంజల్స్కి ఎవరు తీసుకొని రాలేదు. నువ్వు సమయానికి తీసుకొచ్చావు. నేను ఖచ్చితంగా దాంట్లో ఉన్న మోడల్స్ అన్నీ కొనేస్తాను. ధను, సరే కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నీకు కరెక్ట్గా లొకేషన్ తెలుసా? ఇది మొత్తం దట్టమైన అడవి. అవును ట్రెవర్, ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఈ దట్టమైన అడవి కాబట్టి ఇక్కడ ఎక్కడో వాళ్ళైతే మీటింగ్ పెట్టుంటారు. నాకైతే లొకేషన్ పంపించారు, కానీ ఇక్కడ లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకు చూపించట్లేదు. సో ఇక్కడైతే ఒక చిన్న ఫామ్లా ఉంది. ఇక్కడైతే ఉండరులే. ఇక్కడ ఫామ్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎందుకుంటారు. సో ఇక్కడ నాకైతే లొకేషన్ చూపిస్తుంది. అరే, అక్కడ ట్రక్స్ ఉన్నాయి చూసావా? ట్రెవర్, అవి నా ట్రక్సేరా. అందులోనే నా కేటీఎం బైక్స్ అన్నీ ఉన్నాయి. నా షోరూమ్ బైక్స్ అన్నీ కొట్టేసి ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి మొత్తం డీలింగ్ చేసుకుంటున్నారు అనుకుంటా. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ట్రెవర్, నువ్వు ఆవేశపడకు. నేను చెప్తాను, అప్పుడు అటాక్ చేయి. నేను ఎప్పుడైతే అటాక్ చేస్తానో అప్పుడే అటాక్ చేయి. ముందుగా మనం ఒక సేఫ్ ప్లేస్లో ఉండాలి. కవర్ ఫైట్ తీసుకోవాలి. ఓకే? మన బైక్లు వాళ్ళు కొట్టేసిందే కాకుండా మనం ఇక్కడ దాగుని ఉండాలా? ధను, వెళ్ళి ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టుగా కాల్చేద్దాం. ఎందుకు ఇంకా టైం వేస్ట్? అప్పుడు మనం దొరికేస్తాం. ట్రెవర్, నీ ఆవేశం తగ్గించుకో. ఇదిగో ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. సో మొత్తం మన బైక్స్ గురించి అనుకుంటా. అరే, కార్తో ఎవడో వచ్చినట్టుగా ఉన్నాడు. ఓకే, మొత్తం ఈ బైక్స్ అన్ని నాకు 50 కోట్లకి ఇస్తారు కదా? ఇప్పుడే నేను మీకు స్పాట్ క్యాష్ ఇస్తాను. 50 కోట్లయితే అవ్వదు సార్, గిట్టుబాటు లేదు. 50 కోట్లయితే వద్దు, కానీ 75 ఇవ్వండి. మొత్తం 100 కోట్ల సరుకు. సరే, కానీ అదే. ట్రెవర్, నువ్వైతే సిద్ధంగా ఉండు మిత్రమా. మనం సమయం వచ్చింది అటాక్ చేయడానికి. కమాన్, అటాక్ చేయి. వాస్తులో విడిచిపెట్టదు. నా బైక్స్ ని దొంగతనం చేసింది కాకుండా డీలింగ్ చేసి అమ్ముకుందామని చూస్తారా? ట్రెవర్, ఇక్కడి నుంచి కొట్టు. నువ్వైతే బయటికి వెళ్ళకు, నీకు బుల్లెట్స్ తగులుతాయి. ఇక్కడి నుంచి వాళ్ళు కాల్చడం కూడా చాలా కష్టం. ఓ, ఆల్రెడీ హెల్మెట్ అలానే ఉంచేసుకున్నావా? ఓకే, ఇక్కడి నుంచే పిట్టల్ని కాల్చినట్టుగా ఒక్కొక్కరిని కాల్ చేయొచ్చు. ట్రెవర్ షూటింగ్లో నెంబర్ 1 అనమాట. నాకు తెలిసి తనైతే అందరినీ ఫినిష్ చేస్తూ ఉంటాడు. ఓ, ఇటు నుంచి షార్ట్స్ పడుతున్నాయి. ఎక్కడి నుంచి? అదిగో వాడు చెట్టు వెనక్కి అడవి పందిలా ఉన్నాడు. నేను వాడిని కొట్టేస్తాను, ఏం కంగారు పడకు. నువ్వు వీళ్ళని క్లియర్ చేయి. వాడు కవర్లో తీసుకుంటున్నాడు. ధను, వాడిని చూడొకసారి. వాడు కవర్ ఫైట్ ఆడుతున్నాడు. కరెక్ట్గా చూసుకుని అడవి పందిని వేసేయి. అయిపోయాడు. ఇంకొకటి, ఫినిష్. సరే, ఇప్పుడు తొందరగా మనం వెళ్ళి మన యొక్క ట్రక్స్ ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అంతా క్లియర్ అయిపోయింది. అదే నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత ఫాస్ట్ గా క్లియర్ అయిపోయారో చూడండి. మొత్తానికి మనమైతే వీళ్ళందరినీ వేసేసాం. ఇదిగోండి, వీళ్ళే అనమాట ముసుగు దొంగలు. ముసుగేసుకొని మరి ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటారు సముద్రంలోని. అమ్మ బాబోయ్, ఇంకా నయం, వీడు కొనేసారంటే ట్రక్స్ అన్ని పట్టుకొని వెళ్ళిపోయిండేవాడు. వీడు కొందామని చూసినట్టుగా ఉన్నాడు. ఓకే, మన ట్రక్స్కి అయితే ఏం కాలేదు. సో వీళ్ళ పని అయితే అయిపోయింది. ట్రెవర్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఈ ట్రక్స్ని మన ఇంటికి తీసుకెళ్ళాలి. ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా? ఈ ట్రక్స్ని తీసుకెళ్దాం. ఎవరు ఫాస్ట్గా తీసుకెళ్తారో చూద్దాం. ఎవరైతే మన షోరూమ్ దగ్గరికి వెళ్తారో వాళ్ళే విన్నర్. ఓకే? ఇలాంటి ఛాలెంజెస్ లో ట్రెవరే గెలుస్తాడు. నీకు ట్రెవర్ గురించి తెలిసిందే కదా. ఇప్పుడు చూడు, నేను మొదలు పెడతాను. ధను, నువ్వు కూడా తొందరగా రా. ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం. నువ్వు ముందా నేను ముందా తేల్చుకుందాం. నాతో గెలవడం ఇంపాసిబుల్. కమాన్, నేను ఆల్రెడీ వెళ్ళిపోతున్నా మిత్రమా. మొత్తానికి ఛాలెంజ్ పెట్టాను ట్రెవర్తోని. లేకపోతే చాలా స్లోగా వస్తాడనమాట, తాబేల్లాగా. సో ఛాలెంజ్ పెట్టాను కాబట్టి చాలా స్పీడ్గా వస్తాడు. ఒరే, నాకంటే ముందంటే చాలా ముందు వెళ్ళిపోయాడు. సరే, మనం కూడా ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి వాడికంటే స్పీడ్గా వెళ్దాం. ఓహో, ఇక్కడైతే ఆగినట్టుగా ఉన్నాడు. రా ట్రెవర్, ఆగిపోయా వెనక్కి రా తొందరగా.
ఓకే, ట్రెవర్ గడైతే వెళ్తున్నాడు చూడండి. మనం కూడా తొందరగా వెళ్దాం. నాకంటే ముందున్నాడు. అరే, వీడు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అబ్బా. నాకంటే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ధను గెలవగలవా? దమ్ముంటే వచ్చి గెలువు. ట్రెవర్ గారి గురించి తెలుసు కదా, నువ్వు నన్ను క్రాస్ చేయనుగాక క్రాస్ చేయలేవు. దమ్ముంటేరా. ట్రెవర్ గాడు నాకంటే ముందు ఉండేవాడు, వాడికంటే ముందు నేను వచ్చేసాను. ఒరే రే రే, ఒరే ఒరే ఆగునా రే, ఆగు ఆగు. ఊరే ఏంట్రా లాస్ట్ మూమెంట్లో వచ్చేసాడు. సర్లే, వాడు గెలిస్తే నాకు ఇంకా హ్యాపీ. నాకు వాడు ఎంతైనా సహాయం చేస్తున్నాడు. సో చాలా స్పీడ్గా వచ్చాడు చూడండి, తోసుకొని మరి వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది బాబు, మొత్తం ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. బాగానే చేసావు. సో గాయస్, ఫైనల్లీ మనం అయితే తీసుకొచ్చేసాం అనమాట ట్రక్స్ని. సో ఈరోజు మధ్యాహ్నం లోపు అన్నిటిని అరేంజ్ చేద్దాం. రేపు మార్నింగ్ మన షోరూమ్ అయితే స్టార్ట్ చేద్దాం. కస్టమర్స్ అందరూ అయితే వస్తారు. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే షిన్చాన్ గడ్ అయితే లోపలే ఉన్నాడు. ఇక మనం తొందరగా మన బైక్స్ అన్ని ఎగ్జాక్ట్ ప్లేస్లో పెట్టేద్దాం. A few moments later. వెల్కమ్ టు అవర్ న్యూ కేటీఎం షోరూమ్. సో ఫైనల్లీ మనం అయితే బైక్స్ అన్ని సేఫ్గా తీసుకొచ్చాం. ఒక్క బైక్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో బైక్స్ అన్ని చాలా బాగా డెలివరీ చేశారు వాళ్ళైతే. సో ఇప్పుడు మీకైతే బైక్స్ అలానే మన షోరూమ్ మొత్తం చూపించబోతున్నాను. సో బైక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. లిటరల్లీ రేపు ఓపెన్ చేయబోతున్నాం అనమాట షోరూమ్ని మొత్తం లాస్ ఏంజల్స్కి అయితే అనౌన్స్ చేసి. ఓ మై గాడ్, ఇదిగోండి కేటీఎం డ్యూక్. ఓకే, ఇది చూడడానికైతే చాలా బాగుంది. నాకు ఈ మోడల్ చాలా నచ్చిందబ్బా. సో పాత మోడల్ కూడా బాగుంటుంది, బట్ డ్యూక్లో అయితే మాత్రం నేకెడ్ బైక్ కాబట్టి సో ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఈ మోడల్ చాలా నచ్చింది. సో దాంతోపాటు పాది కూడా బాగుంటుంది, కానీ పాది తిప్పలేదు. బట్ మనం అయితే చూడండి హిమాలయన్ బైక్ కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు ఇక్కడ కేటీఎం ఆర్సీ కూడా తీసుకొచ్చాం. ఇది కొత్త మోడల్ అయితే కాదు, మొత్తం పాత మోడల్ అనమాట. సో అందరికీ పాత మోడలే ఇష్టం. ఆ పాత మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆగిపోయింది. సో మనం ఇదే టైంలో అక్కడున్న మిగిలిన బైక్లన్నీ మనం తెప్పించేసుకున్నాం. ఇప్పుడు మన షోరూమ్కి ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసా? కింద కూడా బైక్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, సో అడ్వెంచర్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట కేటీఎంలో వచ్చేసరికి. అవి కూడా తీసుకున్నాం. సో చాలా అయితే ఉన్నాయి. జనాలకి ఏం కావాలో అవే తీసుకున్నాం. సో అందరూ ఇష్టపడేది కేటీఎం ఆర్సీ అండ్ కేటీఎం డ్యూక్ అనమాట. సో హిమాలయన్ బైక్స్ అయితే కొన్నే తీసుకొచ్చాను, చాలా ఎక్కువ అయితే తీసుకొని రాలేదు. సో లిమిటెడ్ స్టాక్ అనమాట. సో వీటి కోసం కూడా చాలా మంది తొందరగా వస్తారు. వీటిని హిమాలయన్ అంటారు, అడ్వెంచర్ బైక్స్ అంటారు. నేను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ పట్టుకొని హిమాలయన్ అంటున్నాను. సో ఇదిగోండి కేటీఎం ఆర్సీ అనమాట, ఓల్డ్ మోడల్ 390. సూపర్ ఉంటుంది. ఇదైతే చాలా స్పీడ్ వెళ్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి మన షోరూమ్ అయితే ఇలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో దీనికైతే మనం రేపు శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీ అందరికీ షోరూమ్ అయితే నచ్చింది అనుకుంటా. సో బైక్స్ కోసం అయితే అందరూ పరిగెత్తి వస్తారు కేటీఎం అనగానే. ట్రెవర్ అయితే చూడండి ఆల్రెడీ బైక్ కొందామని రెడీ అయిపోయాడు. రేపు ఓపెన్ అవ్వగానే ట్రెవరే ఫస్ట్ కొంటాడనమాట. మన ఫస్ట్ కస్టమర్ ట్రెవరే. సో గైస్, ఇదనమాట ఈరోజు వీడియో. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటా. సో ఈరోజు అయితే మనం కేటీఎం షోరూమ్ అయితే ఓపెన్ ఇంకా చేయలేదు, జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రేపు మనం అయితే కేటీఎం షోరూమ్ని ఓపెన్ చేద్దాం. ఆ సిమియాన్ గడికి మన పవర్ ఎలా ఉంటుందో చూపించాలి కదా. సో అందుకోసం మీకు తర్వాత ఎపిసోడ్ కావాలంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉన్నారనుకోండి, పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మంచి ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.